నమస్తే అండి, మీ పేరు? మీ పేరు మేడం గారు? ఏ గ్రూప్లో ఉన్నారు? ఎస్హెచ్జి కనకదుర్గ 1లో ఉన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి గ్రూప్ అండి మీది? మీరు వందన్ యోజనలో వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రకృతి సహజ సిద్ధమైన ప్రాజెక్ట్ వనరులు కదండి. ఏమేమి ఉన్నాయండి చెప్తారా? ఇది రెడ్ రాజ్మా, ఏజెన్సీలో పండించిన పంట. ఏజెన్సీలో పండించిన పంట రెడ్ రాజ్మా. ఇది పాలపిండి, మీరే ప్యాక్ చేస్తారు? మేమే ప్యాక్ చేస్తాం. ఆడిస్తారండి? ఆడించి ఇది బయట నుంచే రైతులు తెచ్చింది. ఇది రైతులు తీసుకొచ్చినది. మిరియాలు కాకపోతే అవి చెత్త ఉంటే శుభ్రం చేస్తూ ఉంటాం, ప్యాకింగ్ చేస్తాం. రైతులు తీసుకొచ్చిన వస్తువులన్నింటికి శుభ్రం చేసి ప్యాక్ చేస్తారు. రాళ్ళు అట్ట జీడిపప్పు. ఓకే, ఇది కూడా ఏజెన్సీలో పండించిన పంట అండి? ఏజెన్సీ అండి, కొయ్యూరు మండలంలో పండిస్తున్నారు కదా. పసుపు అండి, పసుపు కొమ్ములు కొంటాం, కొమ్ములు కొని గుండు చేసి ప్యాకింగ్ చేస్తాం. ఓకే. కారం పొడి, ఎండుమిర్చిని మీరే తీసుకొని శుభ్రం చేసి ఇట్లా ఆడి పొడి చేసి ప్యాకింగ్ చేస్తాం. ప్యూర్, అందులో ఇంకేమీ కలపరు? ఏమి కాదు. తేనె రైతులు తీసుకొస్తారు. దానికి మీరేం కష్టపడరు? చేస్తాం. ఓకే. చింతపండు దీన్ని శుభ్రం చేస్తాం. పిక్క తీసి గుడ్లో తీసేసి అలాగా ప్యాక్ చేసి చూపించండి ఒకసారి. ఓకే. సీకయ్యండి, ఇది కూడా పండిస్తారు? అదే రైతులే వేస్తారు, ప్యాక్ చేస్తారు, తీసుకుంటారు మా సార్. ఓకే. సీకాయ పొడి ఇది. కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు పొడి పట్టుకెళ్తుంటారు. అది ఇడ్లీ కారపొడి, అది కూడా మీరు సొంతంగా రెడీ చేస్తారు? ఓకే. అది కారపొడి, ఇడ్లీ కారపొడి. చెత్తగా పడిపోయాను అనుకోండి, మా సార్ వచ్చి చేసేస్తారు. నీట్గా ఉంచాలి కదా. కందిపొడి. ఓకే, అది కూడా మీరు పొడి చేసి ప్యాక్ చేస్తారు. నువ్వుల పొడి. ఇది అంతే. ఓకే. ములగాకు పొడి. ఓకే అండి. నెక్స్ట్ మినుములు ఇవి శుభ్రం చేసి అలా ప్యాక్ చేస్తూ ఉంటాం. ఏజెన్సీ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోని పండించే పంట. కొర్రలు. ఓకే, ఇక్కడ బాగా వాడతారు. సాములు. కాస్త లేట్ అయినాక ఒక ఇంకా సైతం అంటారు. ఓకే. ఏదా వైట్ రాజ్మా. ఓకే.
రాగి పిండి అది కూడా మీరు వాడతారు ఇక్కడ. నిన్న ఒక 50 ప్యాకెట్లు చేశాను. వెరీ గుడ్. అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్యంగా పండించే పంటలన్నిటిని కూడా వాటిని శుభ్రపరిచి, రైతులు పండించిన పంటల్ని శుభ్రపరిచి, ఇక్కడ అందులో ఏ చెత్త చెదారం ఉన్నా సరే తీసేసి క్లీన్ చేసి వాటిని నీట్గా ప్యాక్ చేసి మన వందన్ యోజనలో అంటే సర్ఫ్ ద్వారా ప్రారంభించినటువంటి వందన్ యోజన కార్యక్రమంలో మన మార్ట్ని పెట్టి ఇక్కడ అమ్మటం జరుగుతుందండి. ముఖ్యంగా రాజ్మా, ఇది బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, రాజ్మాలో ఉన్నటువంటి రకాలు అన్ని రకాలని ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా జీడిపప్పు, మిరియాలు, పసుపు, కారం, ఇడ్లీ పొడి, ఇడ్లీ కారం పొడి, కందిపప్పు, నువ్వుల పొడి, మునగాకు పొడి, సాములు మరియు ఈ సాములు ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా అటు ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా పండించే పంటలు. రాగి పిండి అంటే సోళ్ళు ఇక్కడ ముఖ్యంగా పండించే పంట. అన్ని రకాలైనటువంటి రాజ్మా కింద చూపిస్తున్నాను. ఇంకా ఇదంతా చూడండి ITDA ప్రింటేస్ ఉందండి. అంటే దీనికి ప్రతి ఒక్కటి కూడా నీట్గా శుభ్రపరిచి ఇక్కడ ఏజెన్సీలో పండించిన పంటలన్నింటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి శుభ్రపరిచి ప్యాక్ చేయటం జరిగింది. ఆరోగ్యమే కాకుండా ఆయుష్ కూడా పెరిగే అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సామాన్ అండి ఇది. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటిది. మన సార్ ఉన్నారు, ఏమైనా కొంచెం చెప్తారా సార్? మాట్లాడండి. మన ఆదివాస అంతిమ గిరిజనులు పండించే పంటలు ఇక్కడ నిత్యము గ్రేడింగ్ చేసి మంచి క్వాలిటీతోని అమ్ముతున్న ఇది మార్ట్ అయిన కేంద్రం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు చెప్పలేదు. నమస్కారము, అందరికీ నమస్కారము. నా పేరు అందరికీ నమస్కారాలు. నా పేరు భాస్కర్ రావు చెట్టి. మేము ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని సీసీలుగా పనిచేస్తున్నాము. సెర్పు వెలుగు ఆధ్వర్యంలోని మేము పనిచేస్తున్నాము. మేము పండించే పంటలు గిరిజన ప్రాంతంలో నుంచి తరలించి గ్రేడింగ్ చేసి మంచి క్వాలిటీగా తయారు చేసి అమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేకాకుండా ఇక్కడ ఈ సామాన్లు అన్నిటితో పాటు చీపుర్లు కూడా పెట్టడం జరిగింది. చూడండి, ప్రతి ఒక్కరూ మన ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి వీటిని తీసుకోవటం జరుగుతుంది. ధన్యవాదాలండి.